ఇప్పుడు అర్జెంటే నువ్వు నీ కథ చెప్పు నాన్న, నేను వింటాను. సరే బంగారం. ఒక ఊర్లో రాధాకృష్ణ రాధాకృష్ణ అనే ఒక ఆటో డ్రైవర్ ఉదయం ఉండేవారట. ఏ అయినా రాత్రి ఉండరా నాన్న? ఇలా అడిగితే నీకు అది చెప్పను పో. నా బుజ్జి కదా, నా కన్న కదా, నా బంగారం కదా. అయితే ఓ ముద్దిపో. మ్మ్. ఒక ఊళ్ళో రాధాకృష్ణ రాధాకృష్ణ అనే ఒక ఆటో డ్రైవర్ ఉదయం ఒక ఇంటికి వెళ్ళాడంట. లోపలికి చిల్లి చూడు భాయ్. రా భాయ్. వస్తున్నా. సున్నాలు ఏం చేసావా? అరే భలే ఉందే. ఎన్ని కొట్లేసావేంటి? ఒక కోటింగ్ కాదు, 2 కోటింగ్లు. ఇంత అందమైన ఇల్లు కట్టి పారేసి అనవసరంగా అద్దింట్లో ఉంటున్నావేంటయ్యా? ఏమయ్యా, నా కోసం కట్టుకున్నానా? అన్ని తెలిసి నువ్వే ఇలా అడగొచ్చా? నా ఉద్దేశం అది కాదమ్మా. ఇంట్లో మనుషులు లేకపోతే ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోదా? అందుకేగా అప్పుడప్పుడు వచ్చి శుభ్రం చేసేది. అదిగో అక్కడ చూడు. దానికి నువ్వే ఇక్కడికి వచ్చి కాపురం ఉండొచ్చుగా. ఇల్లు ఖాళీగా ఉందంటే పక్షులు గూళ్ళు పెట్టేస్తాయి. అందుకే